నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో బస్సు, కారు, కంటైనర్ లారీ మరో కారు ఒకదాని వెనుక ఒకటి ఢీకొన్నాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు సడన్ బ్రేక్ వేయడంతో దాని వెనుక ఉన్న కారుని కంటైనర్ లారీ ఢీకొట్టింది. దీంతో కారు పూర్తిగా బస్సు కిందికి వెళ్లిపోయింది. కంటైనర్ వెనుక ఉన్న మరో కారు అదుపు తప్పి డివైడర్ మీదకు దూసుకెళ్లింది. ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానిక ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో బస్సు, కారు, కంటైనర్ లారీ మరో కారు ఒకదాని వెనుక ఒకటి ఢీకొన్నాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు సడన్ బ్రేక్ వేయడంతో దాని వెనుక ఉన్న కారుని కంటైనర్ లారీ ఢీకొట్టింది. దీంతో కారు పూర్తిగా బస్సు కిందికి వెళ్లిపోయింది. కంటైనర్ వెనుక ఉన్న మరో కారు అదుపు తప్పి డివైడర్ మీదకు దూసుకెళ్లింది. ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానిక ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 1:30 ప్రాంతంలో పెద్దకాపర్తి అవుట్స్కట్స్ దగ్గర ఒక లారీ దాని ముందు పోతున్న బెలూనో కార్ని ఓవర్ స్పీడ్ తోటి గుద్దడంతో దాంతో ఉన్న ఆ కారు దాని ముందున్న ట్రావెల్స్ బస్సు, ఒకటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దాని కిందికి వెళ్ళిపోయింది. కారు పూర్తిగా నలిగిపోవడంతో దాంట్లో ప్రయాణిస్తున్న 4 ప్రయాణికుల్లో ఇద్దరు స్పాట్లో చనిపోయారు, ఇద్దరికి గాయాలైంది. అందరినీ కూడా నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాం. దాని ముందు ఇంకా 2 వెహికల్స్ డ్యామేజ్ అయినాయి. ఎవరికేమీ ఇంజరీస్ కాలేదు. ట్రాఫిక్